బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా మాచర్లలో హై టెన్షన్ కొనసాగుతోంది. 1994 తర్వాత మరోసారి ఆ స్థాయిలో కర్ఫ్యూ వాతావరణాన్ని చూస్తున్నారు మాచర్ల ప్రజలు. దీంతో పరిస్థితులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి. రంగంలోకి దిగిన పోలీసులు ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కారంపూడి నుంచి వెల్దుర్తి నాగార్జున సాగర్ వరకు పోలీసులు నిఘా చేపట్టారు. ప్రతి ఒక్కరిని పూర్తిగా తనిఖీ చేశాకే గ్రామాల్లోకి అనుమతిస్తున్నారు. దీంతో రోడ్లపైకి రావాలంటేనే భయంతో జంకుతున్నారు ప్రజలు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నగేష్, అట్టుడుకుతోంది. ఎన్నికల తరువాత ఎన్నికలు జరిగిన రోజు నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం నెలకొంది. మాచర్ల, గురజాల, నరసరావుపేట, తాడిపత్రి, నిన్న జరిగిన ఏదైతే పద్మావతి యూనివర్సిటీ దగ్గర పులిపర్తి నానిపైన జరిగిన దాడి కూడా. సో మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ అట్టుడుకుతుంది. మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు అక్కడ పూర్తి స్థాయి చర్యలు తీసుకోలేకపోతుంది? ప్రస్తుతం ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్నా కూడా ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? దాడులు తీవ్ర స్థాయికి వెళ్ళాయి. నేతలు బాగానే ఉన్నారు కానీ ప్రజలు మాత్రం ఇందులో బలిపశువులు అవుతున్నారు. ఎంతమందికి గాయాలనేది కూడా ఇప్పటికీ పోలీసుల దగ్గర సరైన రిపోర్టు లేని పరిస్థితి. చాలామందికి తలలు పగిలాయి, చాలామందికి కాళ్ళు విరిగాయి, కొంతమంది విషమ పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి. ఇప్పటికీ కంట్రోల్ ఎక్కడ కూడా కాలేదు. నరసరావుపేటలో అయితే వాళ్ళు ఎవరైతే కొంతమంది కార్యకర్తలు ఉన్నారో పెట్రోలు దాడులు కూడా దిగుతున్నారు. అంటే బాటిల్లో పెట్రోల్ నింపి పెట్రోల్ బాంబులు కూడా విసురుతున్న పరిస్థితి. చాలా వెహికల్స్ ధ్వంసమయ్యాయి. నిన్నైతే టీడీపీ అభ్యర్థి పులిపర్తి నానిని చంపినంత పని కూడా చేసిన పరిస్థితి. వాళ్ళ గన్మెన్ కాల్పులు జరపడంతో చాలా మంది కార్యకర్తలు పరుగులు తీశారు. మరి మొత్తానికి దాడులకు, ఘర్షణ వాతావరణానికి నేతలు కారణమా, ప్రజల్లో ఉన్న వైషమ్యాలే కారణం అనేది ప్రస్తుతం మనతో పాటు మాజీ డీజీపీ సాంబశివరావు లైన్లో ఉన్నారు. సాంబశివరావు మరింత వివరాలు అందించడానికి మనతో పాటు లైన్లోకి వస్తున్నారు. ఎందుకంటే ఈ వాతావరణాన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది కాలంగా ప్రశాంత వాతావరణం నెలకొంది. తదుపరి ఘర్షణ వాతావరణం నెలకొంది. మరి ఒకరు ఓడిపోతున్నారని ఓటమి భయంతో, నిర్వేదంతో ఇలాంటి దాడులకు దిగుతున్నారా, లేదంటే మరొకరు గెలుస్తున్నారనే ఆక్రోశం వాళ్ళకుందా? సో ఇటువంటి అంశాలు మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ చాలా చోట్ల 144 సెక్షన్ విధించి కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. కాసు మహేష్ రెడ్డి కావచ్చు, కొంతమంది నేతలను హౌస్ అరెస్ట్ చేసి వాళ్ళ ఇండ్ల ముందు పోలీసులను పెట్టారు. కానీ కార్యకర్తలు ఎక్కడ కంట్రోల్లో లేరు. ఎందుకంటే చిన్న స్థాయిలో ఉన్న జెడ్పీటీసీ నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు వీళ్ళందరూ ప్రజల్ని వెంటేసుకొని వచ్చి దాడులకు దిగుతున్న పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ చేతిలో కర్రలు, బరిసెలు, కత్తులు, సుత్తెలు ఏది ఉంటే అదే దాంతో విసురుతున్నారు. ఎవరిపైకే వాళ్ళపై విసురుతున్నారు. ఎవరిపైన దొరుకుతుంటే వాళ్ళపైన దాడులకు దిగుతున్నారు. మరి ఈ దారుణాలు చాలా మందిని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. మరి నేతలకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే వాళ్ళు ఏం చేయగలుగుతారు? మరి ఎందుకంటే సామాన్యులైతే ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. చాలా మంది కూడా ప్రాణ భయంతో పరుగులు తీస్తున్నారు, చచ్చిపోతామనే విషయాన్ని కూడా చెప్తున్నారు. నిన్నటికి మొన్న ఎలక్షన్ జరిగిన రోజు కూడా ఒక ఓటర్ని ఒక ఎమ్మెల్యే చెంపపై కొట్టిన పరిస్థితి. మళ్ళీ తదుపరి ఓటరు ఆ ఎమ్మెల్యేని తదుపరి కొట్టిన పరిస్థితి. సో ఇలాంటి విషయాలు కూడా ఘర్షణ వాతావరణానికి కారణమైన పరిస్థితిని మనం ఆంధ్రప్రదేశ్లో చూడవచ్చు. ఎందుకంటే కొన్ని గ్రామాలు అయితే అట్టుడికిపోతున్నాయి. మరి ఎన్ని రోజులకు కంట్రోల్ చేస్తారు? ఎందుకంటే చిన్న చిన్న దాడులే ప్రజల్లో వైషమ్యాలు పెంచి ముఖాలు చూసుకోలేని పరిస్థితి. తదుపరి ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనుకాడకుండా ముందుకు వెళ్తుంటారు. సో ఇలాంటి వ్యవహారాల్ని పోలీసులు కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి. శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే ప్రజలు కూడా శాంతియుత వాతావరణంలో ఉంటారనేది మనకు అవగతమవుతున్న విషయం. ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదు. ఎప్పుడో అంటే 15 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం ఘర్షణ వాతావరణాలు నెలకొనేది. ఇండ్లు తగలబెట్టుకున్నారు, బాంబులు విసురుకునేవారు. కానీ ఇంతటి పరిస్థితి ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ప్రస్తుతం తెలియాల్సిన అవసరం మనకు అనిపిస్తుంది. సో మొత్తానికైతే మనతో పాటు మాజీ డీజీపీ సాంబశివరావు ప్రస్తుతం లైన్లో ఉన్నారు. మరి సాంబశివరావుతో మాట్లాడే ప్రయత్నం. సాంబశివరావు గారు నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అయితే
ఒక రకమైన అంటే పోలీసుల కంట్రోల్ నుంచి వెళ్ళిందని చెప్పొచ్చా, పోలీసులు కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉందని చెప్పొచ్చా? అలా కాదండి, ఇప్పుడు కూడా పోలీస్ కంట్రోల్ తప్పిపోదు. నేను గుంటూరు ఎస్పీగా 1994లో గుంటూరు ఎస్పీగా చేశాను. అప్పుడు నాకు తెలుసు గుంటూరు స్వభావం, అక్కడ ఎలా ఉంటారు ప్రజలు, ఎందుకు కోపతాపాలు ఎక్కువ, ఫ్యాక్షన్ ఎక్కువ అనేది మొత్తం తెలుసు. 1994 ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగినటువంటి సందర్భం అది. కానీ ఏంటంటే ఎప్పుడైనా కూడా ఎలక్షన్స్ వస్తున్నప్పుడు ఇటువంటి ఫ్యాక్షన్ ఏరియాస్లో కొంత కోపతాపాలు పెరుగుతాయి. అవి అందరికీ తెలిసిన మాట వాస్తవమే. కానీ ప్రివెంటివ్ యాక్షన్గా ఎప్పటికప్పుడు ఈ బ్యాడ్ ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని బైండ్ ఓవర్ చేసి వాళ్ళ మీద నిఘా పెట్టి, మేము ఆ రోజుల్లో ఎలక్షన్లు పెట్టినప్పుడు షాడో పార్టీస్ అని పెట్టేవాళ్ళం. అప్పుడు కోడెల శివప్రసాద్ గారు, దొడ్డ బాలకోటి గారు ఉంటే ఆ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వెనకాలే షాడో పార్టీ పెట్టేవాళ్ళం. వాళ్ళు ఏ తప్పు చేసినా ఇంకా పోలీస్ స్టేషన్ వరకు రావాల్సిన అవసరం లేదు, అక్కడ అరెస్ట్ చేసే విధంగా. సో చాలా మెజర్స్ ఉన్నాయండి, ఇంకా మార్పులు చాలా వచ్చినాయి. సో ప్రివెంటివ్ యాక్షన్, డిమాన్స్ట్రేటివ్ యాక్షన్ ఉండాలి. డిమాన్స్ట్రేటివ్ యాక్షన్ అంటే ఒక తప్పు చేస్తే పోలీసులు ఊరుకోరు అనేటువంటి భయం అనేది ఉండాలి. ఆ భయం కల్పించాలి, అది మాత్రం ఎసెన్షియల్. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా సరే పోలీస్ సోదరులకి నేను చెప్పేది ఏంటంటే అన్ని ఐ వర్క్ ఇన్ ద డిపార్ట్మెంట్, మీకు తెలుసు. పోలీస్ సోదరులకు చెప్పేది ఏంటంటే డిమాన్స్ట్రేటివ్గా యాక్షన్ లేకపోతే ఏమవుతుంది అంటే ఏమీ కాదులే అని ఇవాళ కర్రలు తీసుకొని వస్తారు, రేపు పెట్రోల్ బొమ్మలు తీసుకొని వస్తారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. పోలీస్ షుడ్ బి మోర్ స్ట్రిక్ట్ అండ్ స్ట్రింజెంట్ గా ఉండాలి, యాక్షన్ ఓరియంటెడ్ గా ఉండాలి. దిస్ మై అడ్వైస్. అంటే యాక్షన్ ఓరియంటెడ్ అని మీరు చెప్తున్నారు కదా సార్, అంటే ప్రస్తుతం పోలీసులు స్పాట్కు వెళ్తున్నారు కానీ కొంత కంట్రోల్ చేయని పరిస్థితి కూడా కనిపిస్తుంది. మీరు నరసరావుపేటలో జరిగిన పరిస్థితి చూడవచ్చు. ఒక పక్క నుంచి ఆందోళనకారులు రాళ్లు విసురుతున్నారు, మరో పక్క నుంచి మన పోలీసులు పిల్లెట్స్ ద్వారా కాల్పులు జరుపుతున్నారు, కానీ అయినా కూడా వాళ్ళు కంట్రోల్ కావడం లేదు. అది అంటే ఐ డిఫర్ అండి, నేను ఐ డిఫర్ విత్ ఇట్. దేనికంటే పోలీస్ పవర్ ముందు వాళ్ళు ఎంతమంది వచ్చినా ఇట్స్ నాట్ దాట్ సింపుల్ లాజిక్. ఒక్క చోట వాళ్ళకి తెలియాలి, ఓహో పోలీస్ పవర్ అంటే ఇదేం తెలియాలి. కంట్రోల్ కాకుండా ఎలా ఉంటుందండి? ఇట్స్ ద క్వశ్చన్ ఆఫ్ సమ్ మోర్ ఫోర్సెస్ ఆర్ నీడెడ్. కొంత ఎక్స్ట్రా ఫోర్సెస్ కావాల్సి వస్తుంది. కొంచెం ఒక డిటర్మిన్గా ఒక నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళు ఇప్పుడు పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అవుతున్నప్పుడు కాల్పులు జరపచ్చు, తప్పే లేదు. సో అది ఐ డోంట్ థింక్ దట్ వాస్ ద కేస్. ప్రివెంటివ్ యాక్షన్ ఎక్కడో కొంత లోపం జరిగినట్టుగా నాకు అనిపిస్తుంది. ముందే ఎలక్షన్కి ముందే ఎవరిని వాళ్ళ లిమిట్స్లో ఉంచేటట్టుగా చాలా మెజర్స్ ఉన్నాయి. 6 months ముందు నుంచి నేను ప్రయత్నం చేశాను. ఎలక్షన్ కంప్లీట్ పీస్ఫుల్ అయింది. అప్పుడు నరసరావుపేటలో కానీ మద్దలు కానీ ఎక్కడైనా భయం అనేది లేదండి. ఐఎమ్ సారీ టు సే, భయం అనేది లేదు. భయం లేనప్పుడు ఎవరైనా రోడ్డు మీదకి వస్తాడు, ఏదైనా చేస్తాడు. అది ప్రాబ్లం. అంటే మామూలుగా ప్రజల మూడ్ ఎలా ఉంటుంది సార్? నరసరావుపేట కానీ, మాచర్ల కానీ, గురజాల కానీ ప్రజల మూడ్ ఎలా ఉంటుంది? మామూలుగా మీరు అక్కడ ఇంతకుముందు పనిచేశారని చెప్పారు. ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు వైషమ్యాలు పెంచే విధంగా వాళ్ళ మూడ్ ఉంటుందా, లేకుంటే ఒక మంచి వాతావరణము కల్పించుకోవాలనే మూడ్ ఉంటుందా? అస్సలు ఉండదండి. రొంపిచెర్ల, పిడుగురాళ్ళ, నరసరావుపేట, మాచర్ల ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్యాక్షన్ రిడన్ విలేజెస్. ఈవెన్ నౌ అప్పుడు అలానే ఉండి ఇప్పుడు కూడా ఉన్నాయి. ఓన్లీ సొల్యూషన్ ఈస్ ఎలక్షన్కి ముందు మీరు బైండ్ ఓవర్ చేయటమే కాకుండా తప్పు చేస్తే ఊరుకోరు అనేటటువంటి ఉండాలి. ఒక్కళ్ళు కదలలేదు ఆ రోజున ఎలక్షన్స్ లో, ఒక్కళ్ళు కదలలేదు. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఏమీ జరగదు, పీస్ఫుల్ గా ఉంటుంది అని పోతే మాత్రం గ్యారెంటీకి ఇలాంటివి జరుగుతాయి. యూ నీడ్ టు బి మోర్ ప్రొయాక్టివ్ ఇన్ యువర్ అప్రోచ్. ఎందుకంటే అది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి కూడా ఫ్యాక్షన్ రిడను అది పెంచి పోషించారు. మన ఓన్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనుకోండి, నాయకుల సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనుకోండి, పెంచి పోషించారు. అల్టిమేట్ గా నష్టపోయేది ప్రజలే. అది ఇప్పుడు కాబట్టి తర్వాతనే తెలుస్తుంది. కానీ ఆ ఫ్యాక్షన్లోకి పోకుండా వాళ్ళని కట్టుదిట్టం చేయాల్సినటువంటి బాధ్యత మాత్రం, నేను కష్టమైనా ఈ మాట మనసులో మాట చెప్తున్నాను, పోలీసులదే. వాళ్ళని కంట్రోల్ చేయవలసిన బాధ్యత పోలీసులదే. దట్స్ ఇట్. సో ఇప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది ప్రతి ఎన్నికలకు కావచ్చు ఎవ్రీడే వస్తూనే ఉంటుంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో నాయకులు ఏం చేస్తున్నారు, ప్రజలు ఏం చేస్తున్నారు, ఇక్కడ భద్రతా వైఫల్యం జరుగుతూ ఉంటుందని చెప్పి ప్రతిరోజు వస్తుంటుంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని ప్రస్తుతం ఉన్న పోలీసులు ఫాలో చేయలేరని చెప్పి మనం భావించవచ్చా? సో అలా కాదు. మనము ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎవరిని ఒక డిపార్ట్మెంట్ బ్లేమ్ అని కాదు. అసలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో వీళ్ళు ఘర్షణలు జరుగుతాయని చెప్పని వాళ్ళు ప్రిడిక్ట్ చేయగలిగి
అంటే మీరు చెప్పినట్టు గ్రామంలో మన మన వాళ్ళు తిరిగితే తెలుస్తుంది, ఆ మూడు ఎలా ఉందని తెలుస్తుంది. సో ఇట్స్ అ కలెక్టివ్ ఇష్యూ. ఒక ఇంటెలిజెన్స్ అని ఒక పోలీస్ అని నేను చెప్పను, కానీ కలెక్టివ్ ఇష్యూ. అందరు కలిసి చేస్తేనే అవుతుంది ఈ పని. సో ముందు గొడవలు జరుగుతాయి, అందులో పోస్ట్ పోల్ ఇప్పుడు చాలా కీన్ గా జరిగినటువంటి ఎలక్షన్స్ కాబట్టి అందరికీ తెలుసండి, ప్రతి ఒక్కరికి తెలుసు ఏమని ఈ విధమైనటువంటి వాతావరణం, ఘర్షణ వాతావరణం రావచ్చు అని. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అవసరం లేదు దానికోసం. ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ లోకల్ పోలీస్ టేకింగ్ స్ట్రాంగ్ అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ అగైన్స్ ది ఎర్రింగ్ పర్సన్స్, దట్స్ ఆల్. నేరస్తులు లేకపోతే ఇటువంటి వాటిలో పాల్గొనే వాడిని గట్టిగా ఒక్క యాక్షన్ తీసుకోమని చెప్పారు. డెమాన్స్ట్రేటివ్ గా ఒక్క చోట లాఠీ చార్జ్ లేకపోతే ఇంకోటి చేస్తే, ఇటువంటిది మళ్ళా చేస్తే మనకి కాలు చేయి దెబ్బతింటాయి అనే భయం ఉంటేనే థింగ్స్ విల్ బి అండర్ కంట్రోల్. లేదు అంటే విచ్చలవిడితనం అవుతుంది. చూడండి మీరు, ఇప్పుడు నేను చూస్తున్నది నేను అనకూడదు కానీ, ఇప్పుడు నేను పనిచేసిన డిపార్ట్మెంట్ అనకూడదు కానీ, వాళ్ళు చెల్లా చెదురు చేశారు, చెదరగొట్టారు అంటారే కానీ, ఆ తర్వాత అరెస్ట్ చేశాము అటు ఒక 10 మంది, అటు 100 మంది, ఇటు 100 మంది అని నేను టీవీలో చూడలేకపోతున్నాను. ఐఎమ్ వెరీ సారీ టు సే దట్. సో ఎందుకని వస్తుంది అంటారు? అంటే నాయకులకు భయపడి పోలీసులు పని చేయడం లేదని మనం ఆరోపించచ్చా? స్టేషన్ హౌస్ ఆఫీసర్ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, అడిషనల్ ఎస్పీ, ఎస్పీ, ఈ ర్యాంక్లో ఉన్న వాళ్ళు కఠిన చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏమని చెప్పొచ్చు సార్ మనం? అది ఇట్స్ వెరీ సెన్సిటివ్ క్వశ్చన్. ఐఎమ్ వెరీ సారీ, అది సెన్సిటివ్ క్వశ్చన్. ఐ మే నాట్ ఆన్సర్ దాట్. బట్ ద పాయింట్ ఈస్ పోలీస్ షుడ్ టేక్ యాక్షన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ ఈజ్ ఇన్ పవర్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మానిటరింగ్ చేస్తుంది. మామూలుగా అయితే ఎలక్షన్ కమిషన్లో ఉన్న ఎవరైతే ఆఫీసర్ ఉండో ఆ ఆఫీసరే పూర్తిగా మానిటర్ చేస్తాడు. మరి ఎలక్షన్ కమిషన్ కూడా రోజులు గడుస్తున్న కొద్దీ ఇంకా వైషమ్యాలు పెరుగుతూనే ఉన్నాయి కానీ కంట్రోల్ కావడం లేదు. ఎలక్షన్ కమిషన్ పాత్ర ఎంతవరకు పోషించవచ్చు అంటారు ఈ వ్యవహారంలో? ఎవరైనా చేయొచ్చండి, ఇంకా కోడ్ అమల్లో ఉంది కాబట్టి. నేను అప్పుడు ఎస్పీగా ఉన్నప్పుడు శేషన్ గారు ఉండేవారు, మీకు అర్థం చేసుకోవచ్చు. శేషన్ గారు అక్కడ ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ఉంటే ఆయన వల్ల ఎంత ధైర్యం వచ్చేది, మేము ఎంత ఇనిషియేటివ్ తీసుకున్నాము అని అంటే ఎవరేం మాట్లాడేవాళ్ళు కాదు. చాలా స్ట్రిక్ట్ చేసాం. ఎంత స్ట్రిక్ట్ చేసామంటే కనీసం కర్రకి జెండా గట్టి తీసుకుపోయినా కానీ కర్రని డెడ్లీ వెపన్ కింద వాడుతున్నారు, మీరు తీసేయమని అంటే అప్పట్లో మహమ్మద్ జానీ గారు ఉండేవారు ఓల్డ్ సిటీలో. అరన్నారు ఎలా అండి, ఎలా తీసుకోమంటారు జెండా అంటే, భుజం మీద కప్పుకొని తీసుకోండి అంతేగాని కర్ర కట్టడానికి లేదని. అంత అంటే తెలియాలండి, పోలీస్ అంటే ఊరుకోరు, తప్పు చేస్తే ఊరుకోరు అనేటువంటి భయం ఉంటేనే సొసైటీలో ఇటువంటి ఫ్యాక్షన్ ఏరియాస్ కంట్రోల్ అవుతాయి. మనం శాంతియుతంగా చేస్తాము, పరిష్కరిద్దాం చర్చలు అంటే నడిచే పని కాదు. ఓకే, అంటే ఇప్పుడు ఈ వ్యవహారంలో మీరు మాజీ డీజీపీగా అంటే ఆంధ్రప్రదేశ్ భవితవ్యం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఎటువంటి సలహాలు ఇవ్వగలుగుతారు సార్? అటు పోలీసులకు కానీ ఇటు ప్రజలకు కానీ కంట్రోల్ కావడం కోసం ఏం చెప్పగలుగుతారు? ఇప్పుడు ప్రజలకి మీరు ఇవ్వచ్చు, నేను ఇవ్వచ్చు. శాంతియుతంగా ఉండండి, చేతులెత్తి నమస్కరిస్తాం, శాంతియుతంగా ఉండండి అని నేను చెప్పొచ్చు, మీరు చెప్తారు. పోలీస్ సోదరులకు నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈ టైంలో రాజకీయాలు లేదు ఏ పార్టీ ఉందని చూడకుండా కన్సర్న్ ఎస్పీ కానివ్వండి, డిఐజీ కానివ్వండి, ఐజీ కానివ్వండి, చాలా స్ట్రిక్ట్గా ఉండండి. స్ట్రిక్ట్ అంటే బయటకు వస్తే ఇప్పుడు మనం 144 అన్నాం, 144 ఉన్నా కానీ జనాలు గుమ్మి కొడుతుంటే అర్థమైందండి. చల్లచేది చేయండి, లాఠీ చార్జ్ చేయండి. మనం లాఠీ చార్జ్ చేసి ఇప్పుడు ఎక్కడో గాల్లో కాల్పులు చేపారన్నారు, ఇవన్నీ ఐ హావ్ నాట్ సీన్ అని కూడా పొద్దున్న బయటికి పోయాను. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ పోలీస్ యాక్షన్ ముందు ఏది నిలబడదు. ఇట్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్. ఐఎమ్ కాన్ఫిడెంట్ దే వుడ్ బి ఏబుల్ టు కంట్రోల్ ఇట్. ఓకే, సో మొత్తానికైతే ఖచ్చితంగా పోలీసులు గ్రౌండ్లో ఉండాలి, ఖచ్చితంగా వర్క్ చేస్తేనే వాళ్ళంతా కంట్రోల్ అవుతారని మీరు చెప్తున్న పరిస్థితి. అంటే ప్రస్తుతము ఎలక్షన్ కమిషన్ కూడా 2 డీజీపీలను మార్చింది. అంటే ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు లేకపోతే చాలా మంది పోలీస్ ఆఫీసర్లు మార్చింది. ఈ ఇంపాక్ట్ ఏమైనా పోలీసులు పనిచేస్తుందా? అంటే ఒకటండి, ఎప్పుడైనా కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరైనా కొత్త ఆఫీసర్ వచ్చినా పాత ఆఫీసర్ అయినా ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ బోత్ ది ఆఫీసర్స్, ఫార్మర్ ఆఫీసర్స్కి ఇప్పుడున్న ఆఫీసర్స్కి. కానీ ఏంటంటే కొంత టైం ఇవ్వాలి, వాళ్ళకి కొంత టైం ఇవ్వాలి. మరీ ఎలక్షన్ 10 రోజుల్లో ఉంది, 1 వీక్లో ఉంది అనగా మార్చినప్పుడు ఏమవుతుందంటే వాట్ కైండ్ ఆఫ్ గ్రౌండ్ కంట్రోల్ మనకి ఇన్ఫర్మేషన్ ఎట్లా వస్తే చెప్పండి. తీసుకోవచ్చు, 1 వీక్ అయినా తీసుకోవచ్చు, కానీ టైమ్ ఈస్ టూ షార్ట్ ఫర్ ది మై పర్సనల్ ఫీలింగ్ ఇస్. సార్ ఒక చిన్న క్వశ్చన్, మీరు ఏమనుకోరంటే పోలీసులు కూడా నేతల వారిగా విడిపోయిన పరిస్థితి. అంటే నాకు ఆ పార్టీ ఈ పార్టీ వైపు ఉంటే నాకు పోస్టింగ్ వస్తుంది, నేను ఈ పార్టీ వైపు ఉంటే నాకు పోస్టింగ్ వస్తుంది.
ఇలాంటి వ్యవహారాలు కూడా శాంతి భద్రతలను కంట్రోల్ చేయడంలో వైఫల్యం ఉందని మనం అనుకోవచ్చా సార్? అది దురదృష్టమైనటువంటి పరిణామం అండి. నిజంగా కూడా కరెక్టే మీరు చెప్పేది, కాదను. అంటే ఇదేదో స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా చాలా నిక్కచ్చిగా పోతున్నారు, నడి రోడ్డు మీద నడుస్తున్నారు అలా చెప్పను. నాకు తెలుసు, నేను 5 సంవత్సరాలు అయినా రిటైర్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్లో వస్తున్నటువంటి మార్పులు ఏంటో తెలుసు. కానీ మళ్ళీ చెప్తున్నాను, కానీ మీ ధర్మాన్ని మీరు పాటించండి. ఏ ముఖ్యమంత్రి అయినా ఇంకొకళ్ళైనా న్యాయానికి కొంచెం అటు ఇటు కానీ మరీ పూర్తిగా అన్యాయం చేయమంటే చేయకూడదు. ఇప్పుడున్న పరిస్థితి దురదృష్టకరమైంది. మీరు చెప్పిన దాన్ని నేను ఖండించట్లేదు, అది మోరార్లెస్ కరెక్ట్. అటువంటి పరిస్థితి రావడమే వీటన్నిటికీ మూల కారణం కూడా. తప్పు జరుగుతుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలనేటువంటిది సక్సెసివ్ గవర్నమెంట్స్ భవిష్యత్ కాలంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత పొలిటికల్ చేస్తే అంత బాగుంటుంది అంతే. ఓకే, ఇప్పుడు స్థానిక పోలీసు నుంచి చాలా వరకు కంట్రోల్ కావడం లేదు. అంటే పారామిలిటరీ బలగాలు కానీ నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ బలగాలను దించాల్సిన అవసరం ఉందా సార్ ఆంధ్రప్రదేశ్లో? ఏం అవసరం లేదండి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పోలీస్ ఫోర్సెస్ ఐ హావ్ సీన్. సేమ్ పోలీస్ నక్సలిజం కంట్రోల్ చేస్తుంది, ఇండియాలో నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. మేము పనిచేసినప్పుడు కూడా అలా త్యాగం చేశారు, కష్టపడ్డారు. వాళ్ళంతా ప్రొఫెషనల్ గా చేసేవాళ్ళు. క్వశ్చన్ ఆఫ్ లిటిల్ బిట్ ఆఫ్ విత్ పెయిన్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ ప్రొవైడింగ్ లీడర్షిప్, దట్స్ ఇట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే మీరు చెప్పే విధంగా ఏంటంటే పోలీసులు ఇంకా గ్రౌండ్లోకి దిగి కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. సో మొత్తానికైతే సాంబశివరావు గారు చెప్తున్న ప్రకారం ఆంధ్రప్రదేశ్ పోలీసే సరిపోతుంది, పారామిలిటరీ బలగాలు అవసరం లేదు, బెస్ట్ పోలీస్ ఫోర్స్ ఇండియాలో అని చెప్పి సాంబశివరావు గారు చెప్తున్నారు. ఇకనైనా మరి ఎలక్షన్ కమిషన్ మేల్కొని ఖచ్చితంగా ఎక్కడికక్కడే వాళ్ళని పూర్తిగా నేతలను కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు పూర్తిగా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ వ్యవహారంలో ప్రజలు నష్టపోయే ప్రమాదం ఎక్కువ ఉందని చెప్పి మాజీ డీజీపీ సాంబశివరావు గారు చెప్తున్న పరిస్థితి. రైట్ నగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అలాగే థ్యాంక్ యూ సాంబశివరావు గారు మీ ఇన్పుట్స్ అందించినందుకు.